హిమాంష్ గుప్తా ఈ పేరు ఇప్పటివరకు కూడా చాలా మందికి తెలియదు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అతని గురించి, అతని రియల్ స్టోరీ గురించి తెలుసుకోవాలి. దానికి మాత్రం ఒకే ఒక్క కారణం చాలు. ఆ ఒక్క కారణమేంటో ఇప్పుడు ఈ వీడియో చూడటం ద్వారా మీకే అర్థమవుతుంది. అయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గానే కాదు, ఎంతో ఇన్స్పైరింగ్ గా కూడా ఉంటుంది. కాబట్టి చివరి వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థం చేసుకోగలరు. ఒకవేళ మేమిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే చివరిలో వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఉత్తరాఖండ్ లో ఇంగ్లీష్ మీడియం కూడా చెప్పలేని స్కూళ్లు ఉన్నటువంటి చిన్న పట్టణంలో ఒక్క పూట తిండి కోసం ఒళ్ళొంచి శ్రమిస్తే వచ్చిన దాంతో కడుపు నింపుకొని మళ్లీ రేపటి కోసం కడుపు నింపుకోవటానికి ఎవరైనా కూలీ పని ఇస్తే బాగుండు అనుకునే కుటుంబంలో జన్మించాడు హిమాంష్ గుప్తా. అంటే దారిద్ర్య రేఖకు అతి దగ్గరగా ఉన్న కుటుంబం అన్నమాట అది. అలా చిన్నతనం నుండే అనేక ఆకలి బాధలు చూశాడు హిమాంష్ గుప్తా. ఇక కొడుకు పెరిగి పెద్దవాడవుతుండటంతో తండ్రికి భారం, బాధ్యత మరింత పెరిగింది. కొడుకుని తనలా కాకుండా మంచిగా చదివించాలని, మంచి స్థాయిలో ఉండాలని అనుకున్నాడు. కాని దానికి కూలి పని చేస్తే వచ్చే డబ్బులు ఏమాత్రం సరిపోవు. వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చవుతున్నాయి. ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెడతామని అనుకుని అప్పటి వరకు పైసా కూడబెట్టిన కొంత డబ్బుతో ఓ చిన్న టీ కొట్టు పెట్టుకున్నాడు. ఇక హిమాంష్ గుప్తా కూడా చిన్నతనం నుండే తండ్రి టీ కొట్టులో గ్లాసులు కడిగేవాడు, కస్టమర్లకు టీ అందించేవాడు. కొన్నాళ్లకు తండ్రి హిమాంష్ని చిన్న స్కూల్లో జాయిన్ చేశాడు. కొన్నాళ్లు గడిచిపోయింది. హిమాంష్ తండ్రి టీ కొట్టు బిజినెస్ తో పాటు చిన్న జనరల్ స్టోర్ ను కూడా స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు హిమాంష్ చదువు అంతంత మాత్రంగానే సాగేది. ఎందుకంటే హిమాంష్ చదువుకునే స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండేది కాదు. ఈ రోజుల్లో పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఎంత అవసరమో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. ఇక దాంతో 5వ తరగతి నుండి హిమాంష్ని అతని తండ్రి ఆదాయం, జనరల్ స్టోర్ వ్యాపారం బాగా నడవటంతో దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పట్టణంలోని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేశాడు. దాంతో హిమాంష్ ప్రతిరోజు 70 కిలోమీటర్లు ప్రయాణించి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్కూల్ లేనప్పుడు మళ్లీ తండ్రితో కలిసి టీ కొట్లో ఎప్పట్లాగానే సహాయపడేవాడు. జనరల్ స్టోర్లో కొద్ది సరుకులు ప్యాక్ చేసేవాడు. అలా 10వ తరగతి వరకు ప్రతిరోజు 70 కిలోమీటర్లు ప్రయాణించి చదువుకున్నాడు హిమాంష్ గుప్తా. బాల్యం మొత్తం పేదరికంలోనే గడిచింది. ఇక హిమాంష్ 12వ తరగతి తర్వాత ఢిల్లీ యూనివర్సిటీస్ హిందూ కాలేజీలో డిగ్రీ అడ్మిషన్ తీసుకున్నాడు. ఆ సమయంలో ఖర్చుల కోసం ట్యూషన్లు చెప్పేవాడు, కొన్ని బ్లాగ్స్ కూడా రాసేవాడు. అంతేకాదు స్కాలర్షిప్స్ కూడా అప్లై చేస్తూ వచ్చే డబ్బుతోనే ఫీజులు చెల్లించి చదువుకున్నాడు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు హిమాంష్. ఆ తర్వాత ఫారెన్ కంట్రీస్ వెళ్లి పీహెచ్డీ చేసే అవకాశం హిమాంష్ ను వెతుక్కుంటూ వచ్చింది. అంతేకాదు అందుకోసం పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. స్కాలర్షిప్ రూపంలో వాస్తవానికి ఆ ప్లేసులో ఎవ్వరున్నా ఆ అవకాశాన్ని వదులుకోవటానికి అస్సలు ఇష్టపడరు. కాని హిమాంష్ మాత్రం ఆ అవకాశాన్ని తృణప్రాయంగా వదులుకున్నాడు. అన్నిటికీ కారణం తన కుటుంబమే. కుటుంబాన్ని వదిలేయలేక, అలాగే అతను పెరిగిన వాతావరణం, పడిన కష్టాలు, చూసిన బాధలు అన్నీ తనని మాత్రమే కాదు, తనలా కష్టపడే కొంతమందికైనా సేవ చేసి తన వంతు సహాయపడి వాళ్ల పురోగతికి కారణమవ్వాలన్న సంకల్పం హిమాంష్లో ఉండింది. అందుకే హిమాంష్ పీహెచ్డీ వదిలేసుకుని సివిల్స్ వైపు టర్న్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా చదవటం ప్రారంభించాడు. అలా మొదటి ప్రయత్నంలోనే విఫలమయ్యాడు. ఆ ఫెయిల్యూర్ అతనిలో మరింత కసిని రాజేసింది. రెండోసారి ప్రయత్నించాడు. 2018 సంవత్సరంలో మొదటిసారిగా యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఆర్టీఎస్ అంటే ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ కు ఎంపికయ్యాడు. కానీ హిమాంష్ టార్గెట్ కేవలం ఐఏఎస్ మాత్రమే. దానికోసం మళ్లీ సివిల్స్ రాశాడు. ఇంతకుముందు జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రిపేర్ అవ్వటం మొదలుపెట్టాడు. 2019లో మళ్లీ పరీక్ష రాసి 3వ ప్రయత్నంలో ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ కు ఎంపికయ్యాడు. కానీ హిమాంష్ టార్గెట్ కేవలం ఐఏఎస్ మాత్రమే. ఆపై 2020లో తన 4వ ప్రయత్నంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ లో ఎంపికయ్యాడు. ఎన్నో కష్టాలు, బాధలు, ఆకలితో కడుపు మార్చుకున్న రోజులు అనేకం హిమాంష్ గుప్తా జీవితంలో. ఎక్కడైతే టీ కొట్టులో గ్లాసులు కడిగాడో
అక్కడే ఐఏఎస్ ఆఫీసర్గా విధులు నిర్వహించే గొప్ప అవకాశం దక్కింది ఈ రోజు. మరి హిమాంశు గుప్తా రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీ మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. ఈ స్టోరీ మరింత మందికి స్ఫూర్తినిస్తుంది అని మీరు అనుకుంటే తప్పకుండా సాధ్యమైనన్ని సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషనల్ సక్సెస్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.